హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ వ్లాగ్స్. ఈరోజు బార్సిలోనాలో చూడాల్సిన ప్లేసెస్లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ చూపిస్తాను మీకు. అదేంటి, పార్క్ గ్వెల్. సో ఈ పార్క్ కన్స్ట్రక్షన్ 1900 టు 1914 ఆ ఇయర్స్ అంత ఈ టైం పీరియడ్ లో జరిగింది. అండ్ ఫైనల్లీ ఈ పార్క్ పబ్లిక్ కి 1926 లో ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఇంకా పబ్లిక్ అలౌడ్ చేశారు చూడటానికి. 1984 లో యునెస్కో వాళ్ళు ఈ పార్క్ ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేశారు. అండ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఆర్ట్ ప్యాటర్న్, బాగా ఆయనకి ఆర్ట్ అంటే చాలా ఇష్టము. యూసబీ గిల్ ఆర్కిటెక్ట్ యాంటనీ గాడీకి ఈ పార్క్ ని డిజైన్ చేయడానికి అపాయింట్ చేశారు. సో చూడండి, ఆర్కిటెక్చర్ అదంతా ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. బార్సిలోనాలో యాంటనీ గాడీ డిజైన్ చేసిన వర్క్స్ చాలా ఉన్నాయి. వాటిలో ఈ పార్క్ గ్వెల్ ఒకటి. పార్క్ గ్వెల్ ముంటానియా పెలాడా అండ్ కార్మెల్ హిల్స్ మీద, ఆ రెండు హిల్స్ మీద కలిపి కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ చాలా బాగుంటుంది, బార్సిలోనా సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ అని కూడా అనొచ్చు. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, ఈ పార్క్ 42 to 47 acres అంత సైజ్ లో ఈ పార్క్ ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ ఈ పార్క్ లో మనము క్యాథలన్ ఆర్కిటెక్చర్ అండ్ నేచర్ ని చూడొచ్చు. బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ ఇష్టం ఉన్న వాళ్ళు, ఆర్కిటెక్చర్ ఇష్టం ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎవ్రీవన్, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మాన్యుమెంటల్ జోన్ లో పోర్టర్స్ లాడ్జ్ పెవిలియన్స్, ద డ్రాగన్ స్టేర్వే అండ్ గ్రీక్ థియేటర్, ఇవన్నీ చూడొచ్చు మనము. పార్క్ కి వెళ్ళాలంటే మనము ఫస్ట్ ఆన్లైన్ ప్రీ బుకింగ్ అడ్వాన్స్ లో చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే వీక్ డేస్ లో అయితే ఓకే, రష్ ఉండదు. బట్ వీకెండ్స్ లో మాత్రం చాలా హెవీ రష్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి టికెట్స్ కూడా దొరకవు. సో బెటర్ మనం అడ్వాన్స్ లో బుక్ చేసుకుంటే. అండ్ షూస్, సమ్ టిప్స్ నేను మీకు చెప్తున్నాను. కంపల్సరీగా షూస్ వేసుకుని వెళ్ళండి. ఎందుకంటే మనకి హిల్ కదా, స్టెప్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనము వాక్ చేయాలంటే మనకు అదే కంఫర్టబుల్ గా ఉంటుంది. దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్, మీరు టికెట్స్ బుక్ చేసుకునే ముందు ఒకసారి వెదర్ ఫోర్కాస్ట్ చూడండి, సో దట్ రెయిన్ అది లేకుండా. ఎందుకంటే ఓపెన్ పార్క్ కాబట్టి సో ప్రాబ్లమ్ అవుతుంది. చూడండి, కన్స్ట్రక్షన్ చూడండి, డిజైనింగ్ చూడండి, అసలు ఎంత బాగుంది. అండ్ అన్ని ఇప్పటికి 100 years అయిపోయింది కూడా, మోర్ దాన్ 100 years అయిపోయింది, అయినా కూడా కన్స్ట్రక్షన్ చూడండి. అండ్ ఇప్పుడు మున్సిపల్ వాళ్ళ చేతికి వచ్చేసింది ఈ పార్క్. సో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ పార్క్ ని. ఇప్పుడు ఎంత నీట్ గా ఉంటదంటే మీకు అసలు ఎక్కడా కూడా కొంచెం కూడా చూడండి, సీటింగ్ ఏరియా కూడా ఎంత బాగా డిజైన్ చేశారు మొజాయిక్ తో. అండ్ తర్వాత పార్క్ మార్నింగ్ ఓపెనింగ్ అవర్స్ 9:30 AM అండ్ క్లోజింగ్ అవర్స్ 6:30 PM అనమాట. సో 0 to 6 years అండ్ బార్సిలోనా రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ. ఐడి చూపిస్తే దాన్ని అలౌ చేస్తారు, ఫ్రీ ఎంట్రీ. అండ్ జనరల్ టికెట్ అనమాట అది. మీకు కావాలంటే ఆడియో గైడెడ్ టూర్స్ కూడా ఉంటాయి అట్లా. మీకు అంటే మీకు కావాల్సిన లాంగ్వేజ్ లో, లైక్ అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కాదు, హిందీ అలాగ రీజనల్ లాంగ్వేజెస్ ఏమి ఉండవు. ఇంగ్లీష్ ఇంకా వేరే కంట్రీ లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి. అండ్ తర్వాత ఇప్పుడు టూరిస్ట్ అట్లా అయితే ఏజ్ వైజ్ టికెట్ ఛార్జెస్ కూడా డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ టిప్ ఏంటంటే, మీకు ఫోటోగ్రఫీ ఇష్టం ఉన్న వాళ్ళు, ఐ మీన్ ఎవరికి ఫోటోగ్రఫీ అంటే మోస్ట్లీ ఇష్టం ఉండకుండా ఉండరు. ఫొటోస్ కొన్నన్నా తీసుకుంటాము. సో ఎర్లీ మార్నింగ్ వెళ్తే సన్ లైట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఆ టైంలో ఫొటోస్ చాలా బాగుంటాయి. ఎర్లీ మార్నింగ్ అంటే ఓపెనింగ్ ఆ టైం స్లాట్లో. అండ్ తర్వాత ఆఫ్టర్నూన్ 12 to 4 o'clock వరకు
అవాయిడ్ చేయండి వీలున్నంత వరకు. ఎందుకంటే అప్పుడు ఎండ చాలా ఉంటది. సో, ఫోటోగ్రఫీస్ అవి కూడా సరిగ్గా రాదు. సమ్మర్‌లో అయితే చాలా ఎండ ఉంటది. వి కాంట్ బేర్ అన్నమాట. ఎండని మనం బేర్ చేయలేము. అండ్ పార్క్ అంతా చూసి ఎంజాయ్ చేస్తారు రియల్లీ. అండ్ మనము పార్క్ అంతా చూసి ఎంజాయ్ చేయాలంటే, అంతా చేయాలంటే మినిమమ్ 2 అవర్స్ అయితే పడతది. ఇంకా మన మీద డిపెండ్ ఉంది. ఇంకా ఎక్కువ సేపు స్పెండ్ చేయాలన్నా కూడా ఈవెన్ పిక్నిక్ లాగా కూడా వెళ్ళొచ్చు. మనం ఫుడ్ క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ టికెట్స్‌కి టైమ్ స్లాట్ అలాట్ చేస్తారనమాట. సో, మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9:30 స్లాట్ అలాట్ చేశారనుకోండి. మనము 10 లోపల అక్కడ పార్క్ లోపల ఎంటర్ అయిపోవాలి. 10 క్రాస్ అయిందంటే ఇంక మళ్ళీ మన టికెట్ ఇన్‌వాలిడ్ అయిపోతది. అండ్ మళ్ళీ లోపలికెళ్ళినాక మీరు ఎన్ని అవర్స్ అన్నా స్పెండ్ చేయండి. మధ్యలో బయటకొచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళడం అలౌడ్ లేదనమాట. ఇంకా ఒకసారి మీరు బయటకు వెళ్లారంటే మీ టికెట్ ఇంకా దాని వ్యాలిడిటీ అయిపోయినట్టే. సో, రియల్లీ బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. అండ్ చాలా మంది అసలు ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకు కూడా ఇది వన్ ఆఫ్ ద స్పాట్ కింద చెప్పొచ్చు. హిల్ పైన కదా. సో, ఇంకా వెదర్ మీద మేము వెళ్ళిన రోజు వెదర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.